సమంత డివోర్స్ అయ్యాక చాలా నెగటివిటీని ఎదుర్కొన్నారు. తన వల్లే డివోర్స్ అయ్యాయని 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సీరీస్‌లో బోల్డ్‌గా నటించడం వల్ల అవి నాగచైతన్యకి నచ్చక, నాగచైతన్య చాలా డీసెంట్ అని, కామ్ పర్సన్ అని, పెద్దింటి కోడలయ్యాక ఇలా చేయకూడదు, అలా గొడవలవుతూ మెల్లిమెల్లిగా డివోర్స్‌కి దారితీసిందంటూ చాలా రకాలుగా సమంతపై నెగటివిటీ వచ్చింది. డివోర్స్ అయ్యాక కూడా వెంటనే 'పుష్ప' మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం, అందులో కూడా బోల్డ్‌గా ఉండడం మరింత నెగటివిటీని తీసుకొచ్చింది సమంత. కొద్ది రోజుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ వ్యాధి వచ్చాక శామ్ చాలా సన్నగా అయిపోయారు. ఫేస్‌లో గ్లో తగ్గిపోయింది. తను ఈ వ్యాధి వచ్చాక హెల్త్ పాడ్‌కాస్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా సన్నగా అయ్యాక కూడా తనకి ఆఫర్స్ కానీ, స్టార్డమ్ కానీ తగ్గలేదు. సమంత ఎక్కువగా జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. జిమ్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఇంత సన్నగా ఉన్నావు, మళ్ళీ జిమ్ అవసరమా? ఇంత వీక్‌గా ఉన్నావు, ఎక్కడ కనిపించినా ఏం చేసినా శామ్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసేవారు. రీసెంట్‌గా 'జీక్యూ అవార్డ్స్' ముంబైలో జరిగాయి. ఆ అవార్డ్ షోకి తను అటెండ్ అయ్యి అక్కడికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేసిన ఆ ఫోటోస్ కూడా ట్రోల్ అయ్యాయి. ఇలా బక్క చిక్కిపోయింది అన్న నెగెటివ్ కామెంట్స్‌కి కౌంటర్‌గా జిమ్‌లో పుషప్‌లు చేస్తూ ఆ వీడియోని షేర్ చేశారు. డీల్ కుదుర్చుకుందాం, వీటిలో మొదటి 3 పుషప్‌లు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా అయ్యావు, అనారోగ్యంగా ఉన్నారని చెత్త కామెంట్స్ నాపై చేయొద్దని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు శామ్. ఈ విధంగా తన బాడీపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌కి సరైన ఆన్సర్ ఇచ్చారు సమంత.